ఈ నెల జనవరి 25వ తేదీ మాఘశుద్ధ సప్తమి. దీనినే రథ సప్తమి అని పిలుస్తూ ఉంటారు. ఎవరైతే మీకు తెలిసిన వారిలో అస్తమానం ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారికి ఈ రీల్ని షేర్ చేయండి. రథ సప్తమి రోజు నాడు ప్రాతకాలమే లేచి సూర్యనారాయణ స్వామి వారికి ప్రీతికరంగా నదీ స్నానము లేదా సముద్ర స్నానాన్ని చేసి సూర్యునికి అభిముఖంగా నిలబడి చక్కగా 3 మార్లు నీటిని అర్ఘ్యంగా విడిచిపెట్టి మీకు వచ్చినటువంటి శ్లోకమైన భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రియం పుత్రాంశదేహమే అని నమస్కారం చేసి ఎవరైతే సూర్య ఆరాధన చేస్తారో, ఎవరైతే ఆనాటి రోజున సూర్య ఆలయానికి వెళ్ళి నమస్కారం చేస్తారో వారికి ప్రచండుడైనటువంటి సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది వాహన ప్రమాదాల నుంచి బయటపడడం కానీ, ఆరోగ్య సమస్యలు తొలగిపోవడం కానీ, దీర్ఘకాలికంగా ఇంట్లో ఏర్పడేటువంటి జటిల సమస్యలు నివృత్తి కావడం కానీ, వంశవృద్ధి జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. అందుచేతనని రథ సప్తమి రోజున మర్చిపోకుండా ఈ పనులు చేసి తప్పకుండా సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి.